ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల వారికి భారీ శుభవార్త అండి. హైకోర్టు నుంచి మనకి అసిస్టెంట్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. సో ఇలాంటి ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకొని మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే క్లియర్ గా చూపిస్తానండి. అలాగే చాలా మంది అప్లై లింక్ అని అయితే అడుగుతున్నారండి. నేను అప్లై లింక్ అనేది లాస్ట్ లో మీకు అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో మీకు క్లియర్ గా రౌండ్ అప్ చేసి మరీ చూపిస్తున్నానండి. సో అందుకే చెప్పేది, మనకి థంబ్నెయిల్ చూడగానే, స్టార్టింగ్ చూడగానే ఇది ఏ జాబ్కి అనేది తెలుస్తుంది కదా. మీరు ఆ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఎందుకంటే మనకి లింక్స్ అనేది కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల ఇవ్వడం అయితే కుదరదండి. సో అందుకే వీడియో లాస్ట్ వరకు చూసి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో మీకు క్లియర్గా వెబ్సైట్ అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్ అన్ని కూడా క్లియర్గా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఏమన్నా నోటిఫికేషన్స్ అప్డేట్స్ వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. హైకోర్టు నుంచి మనకి ఎక్స్ క్యాడర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు అధికారికంగా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. సో ఇందులో మనకి నెలకి 56,000 వరకు కూడా శాలరీ ఉంటుంది అనమాట. ఒక మంచి లైఫ్ ఇచ్చే మంచి ఉద్యోగం అండి ఇది. 2 తెలుగు రాష్ట్రాల వారు కూడా ఈ యొక్క హైకోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి అప్లై ప్రాసెస్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూసేద్దాం. ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 68 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా మనకి కేటగిరీ వారీగా ఉన్నాయన్నమాట. మరి ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ కేటగిరీ అలాగే అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూసేయండి. ముందుగా అన్రిజర్వ్డ్ కేటగిరీస్ చూద్దాం. 29 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. హారిజెంటలీ రిజర్వ్డ్ పోస్ట్ ఫర్ ఉమెన్ కి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ 10 అండి. ఎస్సీ కేటగిరీకి అయితే 11 ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసరికి 1 వేకెన్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈబీసీకి 12 అనమాట. నెక్స్ట్ బీసీకి వచ్చేసరికి 8 వేకెన్సీస్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 అనమాట. ఇలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 68 అండి. అలాగే ఇక్కడ పక్కన హారిజెంటలీ రిజర్వ్ పోస్ట్ ఫర్ ఉమెన్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇచ్చేసారనమాట. 23 ఉన్నాయండి. అంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే. నెక్స్ట్ విద్యార్హతలు చూద్దాం. ఈ పోస్ట్ కు కనీసం డిగ్రీ అర్హత ఉంటే చాలు అనమాట. ఏ విభాగంలో చదివినా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ కూడా కేటగిరీ వైజ్ అంటే ఏ కేటగిరీకి ఎంత ఏజ్ లిమిట్ అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసారు చూడండి. ఫస్ట్ అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్ కి వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కి 37 ఇయర్స్ అనమాట. అది కూడా మనకి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసారు అనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ కి మ్యాచ్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్స్ కి చూడండి, ఇంతకు ముందు మేల్ కదా, ఇది ఫీమేల్స్ కి వచ్చేసరికి 40 ఇయర్స్ అనమాట. దీనికి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసారు చూసుకోండి. అంటే January 2nd, 1986 అనమాట. అండ్ నెక్స్ట్ బీసీ, ఈబీసీకి వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి సేమ్ అనమాట, 40 ఇయర్స్. సో అది కూడా మనకి ఇయర్ అయితే ఇచ్చేసారు, January 2nd, 1986 అనమాట. కేటగిరీ వైజ్ ఈ ఏజ్ చూసుకుని అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ మంత్లీ సాలరీ వచ్చేసరికి మనకి 25,500 వరకు కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇది హైకోర్టు కాబట్టి అన్ని అలవెన్స్లు కలుపుకొని ఫర్ మంత్లీ 56,000 వరకు కూడా ఉంటుందన్నమాట సాలరీ. అండ్ అప్లికేషన్ ఫీజు చూడండి, అన్రిజర్వ్డ్ అలాగే బీసీ, ఈబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి వచ్చేసరికి 1,500 అప్లికేషన్ ఫీ అండి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 750 రూపీస్ అనమాట. ఇది వచ్చేసరికి పేమెంట్ ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను క్లియర్ గా చూపిస్తాను లాస్ట్ లో. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ పోస్ట్ కి మనకి 4 దశల్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తారు. ఇంకా ఫైనల్ గా ఇంటర్వ్యూ అయితే చేస్తారు. అయితే ఈ ప్రిలిమ్స్ అండ్ అలాగే మెయిన్ ఎగ్జామ్స్ కి ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ అయితే ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, టైం డ్యూరేషన్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. అలాగే వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ముందుగా ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ కి వచ్చేసరికి సెక్షన్ వైజ్ చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ అలాగే రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనమాట. 3 సెక్షన్స్, 3 సబ్జెక్ట్ పై క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో జనరల్ ఇంగ్లీష్ లో మనకి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20, మార్క్స్ వచ్చేసరికి 20 అనమాట. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ లో 10 క్వశ్చన్స్, 10 మార్క్స్ అనమాట. సో అలా టోటల్ క్వశ్చన్స్ 50, టోటల్ మార్క్స్ 50. మినిమం ఇందులో క్వాలిఫై అవ్వడానికి 20 మార్క్స్ అయినా రావాలండి.
టైం డ్యూరేషన్ వచ్చేసరికి 60 మినిట్స్ అనమాట, అంటే 1 అవర్ టైము. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ చూడండి. జనరల్ ఇంగ్లీష్ అలాగే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అనమాట. రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండి. జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. నెక్స్ట్ జనరల్ హిందీ అయితే ఉంటుంది, దానికి 10 మార్క్స్ అండి. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్కి కూడా 10 మార్క్స్ అనమాట. ఇలా టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 అండి. జస్ట్ క్వాలిఫై అవ్వడానికి మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి 40 మార్క్స్ అనమాట. సో ఇది ఇక్కడ టైం డ్యూరేషన్ వచ్చేసరికి 1.5 అవర్ టైం డ్యూరేషన్ అండి. ఇంకా ఈ రెండిట్లో కూడా సెలెక్ట్ అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అందులో మనకి అంటే వర్డ్ ప్రాసెసింగ్ గురించి, స్ప్రెడ్ షీట్ గురించి మనకి టెస్ట్ అయితే పెడతారు. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు. అలాగే ఇంటర్నెట్ ప్రొఫిషియన్సీ గురించి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అనమాట. అండ్ ఫైనల్గా టోటల్ మార్క్స్ 50 మార్క్స్ అండి. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 30 మినిట్స్ అనమాట. క్వాలిఫై అవడానికి మినిమం 20 మార్క్స్ అయినా రావాలి. ఇంకా ఫైనల్గా ఇంటర్వ్యూకి ఒక 10 మార్క్స్ అయితే ఇచ్చేసారు. జస్ట్ క్వాలిఫై అవడానికి 3 మార్క్స్ అయినా రావాలి. సో ఇదనమాట ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్. వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద వీడియో కింద ట్యాగ్ చేస్తాను. వ్యూ ప్రొడక్ట్ అని కనిపిస్తుంది కింద డిస్క్రిప్షన్లో, దానిపై క్లిక్ చేస్తే మనకి వాటికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. సో నెక్స్ట్ ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ముందుగా అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. చెప్పాను కదా, అధికారికంగా వచ్చిన నోటిఫికేషన్లో మీకు రౌండప్ చేసి మరీ చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి రిక్రూట్మెంట్ సెక్షన్పై క్లిక్ చేయాలి. సో అందులో మనకి ఎక్స్గ్రేడ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్తో ఇచ్చి లాగిన్ అవ్వాలన్నమాట. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అలాగే క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, అలాగే అప్లికేషన్ ఫీ పే చేసి ఫైనల్గా సబ్మిట్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే. ఇంకా నెక్స్ట్ అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూసేయండి. వెబ్సైట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను రౌండప్ చేస్తాను. సో ఆ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్లై లింక్ కూడా చూపిస్తాను. అంతకన్నా ముందు ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఇది అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి జూలై 28 నుంచి అయితే స్టార్ట్ అనమాట. ఆగస్టు 30 వరకు కూడా టైం ఉంది. అలా అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో మనకి కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. సో హౌ టు అప్లై, ఇంతకుముందు మీకు వెబ్సైట్ చూపించాను కదా, ఆ వెబ్సైట్లో మీరు ఇదే నోటిఫికేషన్ మీరు క్లియర్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై లింక్ ఏంటనేది మీకు ఇక్కడ రౌండప్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ విజిట్ రిక్వైర్మెంట్స్ ట్యాబ్ ఇన్ ద కాలమ్ లెఫ్ట్ హ్యాండ్ మెనూ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పట్నా హైకోర్ట్ అని వెబ్సైట్ కనిపిస్తుంది కదా. మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో సెర్చ్ చేయగానే మనకి రిక్రూట్మెంట్ అయితే ఓపెన్ అవుతుందండి. అక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనిపిస్తుంది అంటే ఎక్స్గ్రేడ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2026 అని అయితే కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద లింక్ న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. సో అలా మీ యొక్క రిజిస్ట్రేషన్ అంటే మీ యొక్క నేమ్, ఫాదర్స్ నేమ్, జెండర్, అలాగే కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ తో మనం లాగిన్ అవ్వాలన్నమాట. అంటే మనకి మెయిల్ కానీ ఎస్ఎంఎస్కి కానీ మనకి పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. సో లాగిన్ అయిన వెంటనే కూడా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి ఇంకా ఫైనల్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ చూసేయండి. ముందుగా 10th సర్టిఫికేట్ అనమాట. 10th సంబంధించిన మార్కుల లిస్ట్, అలాగే డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్, డిగ్రీకి సంబంధించిన మార్క్, అలాగే కంప్యూటర్ కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. అలాగే ఒక ఐడి ప్రూఫ్ అనమాట, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. అలా అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అడిగితే కనుక అవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే మీ యొక్క రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అది కూడా ఎంత ఎంబీ ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. సైజ్ ఆఫ్ ద సిగ్నేచర్ షుడ్ బి మినిమం 50 KB ఉండాలన్నమాట, మాక్సిమం 80 KB అండి. ఇమేజ్ షుడ్ బి ఇన్ జేపీజీ ఫార్మేట్ లో అప్లోడ్ చేయవలసి వస్తుంది. అలాగే సర్టిఫికేట్స్ అన్ని కూడా 100 KB అంటే మినిమం 100 KB, మాక్సిమం 300 KB అనమాట. ఈ డాక్యుమెంట్ షుడ్ బి ఓన్లీ ఇన్ జేపీజీ ఫార్మేట్ లో మాత్రమే అప్లోడ్ చేయాలండి. అలా సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ కూడా పే చేసి లాస్ట్ లో సబ్మిట్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవడమే. ఇంకా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది మీకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారనమాట. సో ఇదండి హైకోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి.
అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. కానీ ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇంకా టైం ఉంది కదా అని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఆన్లైన్ ద్వారానే కాబట్టి మీరే మీ మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వెబ్సైట్ కూడా చూసారు కదా, అప్లై లింక్ కూడా చూసారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.